హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది. సో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టిన వీడియో ఏంటంటే మనకి యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా స్పెషల్ Q&A సెషన్ పెడదాం అనుకుంటున్నాను. బ్లాగ్ వీడియో చేస్తాను. మంచిగా క్వశ్చన్లు అడిగితే బాగుంటుంది. తేడా క్వశ్చన్లు అడిగితే మీ అమ్మ మీద ఒట్టేరా అదనమాట వీడియో. ఈ వీడియోలో మనం ఆ Q&Aకి ఆన్సర్స్ ఇస్తాం అనమాట. మీ క్వశ్చన్లు అన్నిటికీ మ్యాక్సిమం ఆన్సర్స్ ఇస్తాను. నెక్స్ట్ మళ్ళీ 2.5K సబ్స్క్రైబర్స్ వచ్చాక మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, సేమ్ Q&A వీడియో. ఇది ఒక సిరీస్ లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ హిట్ అయితే మంచిది. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇన్ని క్వశ్చన్లు అడిగారేంట్రా బాబు, బాగా ఖాళీగా ఉంటున్నాడని చెప్పి అడిగారు అందరూ కలిపి. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు అలా అన్నాక కూడా మెసేజ్ చేసాడంటే వాడు గ్రేటే. అదే కదా, మీరు తేడా క్వశ్చన్లు అడుగుతారని చెప్పి నేను చిన్నగా టింకరింగ్ ఇచ్చి చిన్న వీడియో పెట్టామన్నమాట. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఓన్లీ గర్ల్స్నే యాడ్ చేస్తావు? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళే నన్ను యాడ్ చేశారు, నేను వాళ్ళని యాడ్ చేయలేదు. ఆ లైవే నాకు ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ లైవ్, నేను ముందు ఎప్పుడు చేయలేదన్నమాట. పులిహారలో ఎక్కువ కలపట్లేదు. అంటే కలిపేవా అంటే కలపను, అంతే, ఊరుకోండి అంతే. ఫసక్ యూ లుక్ క్యూట్. ఇది ఖచ్చితంగా ట్రోలింగే. వద్దు, ఇలాంటివి వద్దు, ఈ టైప్ వద్దు. నీకు దోల ఎక్కువ కదా బ్రో. ఎక్కువ అంటే అది ఎలా చెప్పాలి, అది సిచ్యువేషన్ బట్టి నా దోల యొక్క లెవెల్స్ ఫ్లక్చువేట్ ఉంటాయన్నమాట. అంతేగాని ఎక్కువ దోల తక్కువ దోల అని లేదు, కానీ ఎక్కువే. అన్న, నీ మీద నమ్మకంతో వచ్చేస్తున్నా మరి జర్మనీకి. నా మీద నమ్మకం ఉంటే రారు కదా, నువ్వేట వస్తానంటున్నావు. ఎనీవే, ఒకసారి ఆలోచించు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. పెళ్ళి ఎప్పుడు మరి, పిల్లల్ని కన్నాక? మంచిగా అన్నారు కాబట్టి అడగను. జిఎఫ్ ఉందా అంటే లేదు. కంగ్రాట్స్ టు 1K సబ్స్క్రైబర్స్. బై ద వే, ఐ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. విచ్ కైండ్ గర్ల్స్ యూ లైక్? థ్యాంక్ యూ. విచ్ కైండ్ ఆఫ్ గర్ల్స్ ఐ లైక్ అంటే హడావిడి చేయకుండా సింపుల్గా ఉంటే ఇష్టం, అంతే. ఇంతకీ నువ్వేం చదివే బ్రో? ఐ డిడ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఐ డిడ్ మై బ్యాచిలర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ యాజ్ వెల్. ప్రస్తుతానికైతే నేను మాస్టర్స్ చేస్తున్నాను ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో. మీ లవర్ నేమ్ చెప్పండి, లేకపోతే మీ అమ్మ మీద ఒట్టే. చెప్పను బ్రదర్, ఉంటాయి కదా చెప్పడానికి. రిస్ట్ దగ్గర కట్ చేసుకుంటే చనిపోతాం, అదే హ్యాండ్ కట్ అయితే ఎందుకు చనిపోము? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏం క్వశ్చన్లు ఇవన్నీ తెలిస్తే నేను మా ఇంటి దగ్గర సంచవర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు, ఆడికి అసిస్టెంట్ కింద జాయిన్ అయిపోతాను కదా. ఇవన్నీ నాకు ఎందుకు, నన్ను అడుగుతారు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని అడగాల్సిన క్వశ్చన్స్ అవి. మీరు డోరేమోన్ చూస్తారా? కామెడీయా? డోరేమోన్ చూడకుండా ఎవరు ఉంటారు చెప్పండి. మీ అందానికి రహస్యం ఏంటి? నీడ్ సమ్ టిప్స్. మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు, ఇట్స్ ఓకే. ఏముంటుంది ఫేస్లో? అందంగా ఉంటే సరిపోదు బ్రో, మనసు మంచిది అయి ఉండాలన్నమాట. అది చెప్పా. నాకు ఇలాంటి మాటలే ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. నాకు అన్నీ ఇంట్రెస్టే, కానీ నేను యాక్ట్ చేస్తే మా వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తున్న పెట్టరా అంటున్నారు అనమాట. మీరు లిటిల్ హార్ట్ మూవీ చూసారా? చూశాను. కాత్యాయిని బోన్ చేసావా, ఆ సాంగ్ మైండ్లో ఉంది ఇంకాని. షో మీ యువర్ మొబైల్ డిస్ప్లే పిక్ బ్రో. కనిపిస్తుందా? యా, ఇది నా లాక్ స్క్రీన్ వాల్పేపర్ అనమాట. ఇది నా పెట్ట మైరా, బంగారు కొండ. సో ఓపెన్ చేస్తే మా మమ్మీ డాడీ ఫోటో అనమాట. ఇది వాల్పేపర్, అది నా మొబైల్ డిస్ప్లే పిక్. బ్రో, లింక్డ్ఇన్లో రిక్వెస్ట్ పెట్టాను, కొంచెం యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు? అందులో నేను అది నా బీటెక్లో ఓపెన్ చేశాను లింక్డ్ఇన్. మళ్ళీ లింక్డ్ఇన్ నువ్వు నాకు రిక్వెస్ట్ పెట్టావు, నేను మామూలుగానే ఎవరికి రిప్లై ఇవ్వను, నువ్వు మళ్ళీ నేను లింక్డ్ఇన్లో పెట్టావు. నువ్వు దన్నవరా బాబు, దోత నువ్వు ఎవడో కానీ. స్నాప్ ఐడి కావాలా? యాక్చువల్లీ నాకు స్నాప్చాట్ వాడడం ఎక్కువ రాదు, అయినా సరే మా అన్నలకి స్నాప్లు పంపిస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి స్టోరీలు పెడుతుంటాను. కావాలంటే నా స్నాప్ ఐడి అనమాట. ఈజ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిఫికల్ట్? ఎస్, అది యావరేజ్ స్టూడెంట్కి అయితే కష్టంగానే ఉంటుంది, కానీ
సబ్జెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్రెస్ట్తో చదివితే కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. సో బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏరోస్పేస్ చాలా మంచి సబ్జెక్టు. వై ఆర్ యూ సో హ్యాండ్సమ్? ఏంటి అందరూ క్యూట్ గాడిద గుడ్డ అంటున్నారు? నిజంగా నేను క్యూట్గా ఉంటున్నానంటే దానికి కారణం మా పేరెంట్స్ జీన్స్. సో ఇదంతా మా అమ్మ నాన్న గారి గిఫ్ట్ అన్నమాట. మనం చేసింది ఏం లేదు, మనం పెరిగాం అంతే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏంట్రా లేదురా బాబు, సింగిల్స్ అంతగా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు రా బాబు? గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ లేదు. హాయ్ మామ, బాగున్నారా అందరూ? చూసుకుని అడగండి అన్నావు కదా, ఒకటి అడగనా? రిప్లై ఇవ్వలేదు. అందరూ బాగున్నారు బ్రో. రిప్లై ఎందుకు ఇవ్వట్లేదంటే ఇప్పుడు నాకు వచ్చే రిక్వెస్ట్ డిఎమ్స్ అన్నీ 80% అబ్బాయిలవే. అబ్బాయిలు ఎవరో కొజ్జోరంగా ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను ఎవరికి ఇవ్వడం మానేశాను. ఇస్తాను ర్యాండమ్గా. ఎవరన్నా జెన్యున్గా ఉంటే జెన్యున్గా రిప్లై మెసేజ్ పెట్టి ఏమన్నా అవసరం ఉండి ఎవరన్నా మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇస్తాను ర్యాండమ్గా. అది కూడా నేను ఇంకా అదే పనిగా రిప్లై ఇవ్వలేను కదా అందరికీ. సో అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను. అయినా నాకు మెసేజ్ చేసి ఏం చేస్తారు బ్రో? నేను ఏదో తలపోట్లో ఉంటాను నేను బోల్డ్. ఎనీవే ఏమనుకోకండి రిప్లై ఇవ్వట్లేదని. అంత క్యూట్ ఎలా ఉంటారు? కొత్తగా అడగచ్చు కదా. ఇవి చాలా కామెడీ క్వశ్చన్లు. నాకు కామెడీ కనిపిస్తాయి. మీరు కాంప్లిమెంట్ ఇచ్చినా నాకు కామెడీగానే ఉంటుంది అది. లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, లవ్ ఫ్రమ్ వైజాగ్, కీప్ గ్రోయింగ్. ఎస్, థ్యాంక్ యూ అండి. కాకినాడలో ఎక్కడ తమ్ముడు? కాకినాడలో మాది రాయుడిపాలెంకి వాకలపూడికి మధ్యలో ఉంటుంది మా ఇల్లు. మిస్సింగ్ కాకినాడ ఫుడ్ తమ్ముడు. మిస్ అవ్వకుండా ఎలా ఉంటాం? మా అమ్మ చేతి వంట మిస్ అవుతున్నాను. అన్నా కాకినాడ ఎప్పుడు వస్తావు? తెలీదండి. మీ ఏజ్ నిజంగా 22నా? ఎస్, ఐ యామ్ 22. 22 ఏళ్ళు నాకు. యూ హ్యావ్ అట్రాక్టివ్ ఐస్ అండి. అంటే నేను పరంజ్యోతి గండా కళ్ళల్లో చక్రాలు తిరుగు ఏంటో అతని కళ్ళలో చక్రాలు. అట్రాక్టివ్ ఐస్ అంటే నిన్ను హేట్ చేస్తున్నా. ఇది ఫ్యాక్ట్. నన్ను నేనే హేట్ చేసుకుంటా, నువ్వు కూడా హేట్ చేస్తున్నావు అంటే ఒకటే టేస్ట్ మంది. డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నా బట్ ఐ కాంట్ కంట్రోల్ మై షుగర్ క్రేవింగ్స్, వాట్ ఐ హ్యావ్ టు డూ? ఎందుకు బ్రో డైట్ అంటారు? ఇవన్నీ తలపోటు ఎవరాలు మనకి. ఇవన్నీ మంచిగా తినేసి కడుపు నిండా తిని వీక్లీ ఒక 3 to 4 days మంచిగా వర్కౌట్ చేసుకుని శుభ్రంగా పడుకుంటే చాలు, సుఖం. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. స్కిన్ కేర్ రొటీన్. ఎస్, ఐ డూ స్కిన్ కేర్ రొటీన్. డైలీ 2 times ఉంటుంది మనది. బ్రాండ్స్ పేర్లు చెప్పను కానీ మళ్ళీ నాకు పనిచేసినవి మీకు పని చేయవు కాబట్టి నేను జస్ట్ చెప్తాను అంతే. కోజిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాష్ ఒకటి, రైస్ వాటర్ బేస్డ్ టోనర్ ఒకటి, 2 సీరమ్స్ యూస్ చేస్తాను. ఒకటి కోజిక్ యాసిడ్, ఒకటి నియాసినమైడ్. ఆ 2 అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ స్నేల్ పెప్టైడ్ అండ్ నియాసినమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనమాట. అది లాస్ట్లో ఇంకేం చేయను. సన్ స్క్రీన్ యూస్ చేయట్లేదు నేను. నాకు ఎందుకో సన్ స్క్రీన్ నచ్చదంటే జిడ్డు అయిపోతుంది ఫేస్ అంతని. మంచి సన్ స్క్రీన్ దొరకలేదు, అందుకే ఇంక నేను వాడట్లేదు సన్ స్క్రీన్ ప్రస్తుతానికైతే. అది నా స్కిన్ కేర్ రొటీన్. ఈ లుక్స్ ఏంట్రా మీరు కామెడీ చేస్తున్నారు? క్యూట్ అంటారు, గాడిద గుడ్డ అంటారు. సర్లే, థ్యాంక్ యూ. మీరు కాకినాడ నుండి అక్కడికి ఎలా వెళ్ళారు? నేను కాకినాడ నుండి విమానం ఎక్కి వచ్చాను. అండ్ ఎందుకు వెళ్ళారు? నేను చదువుకోవడానికి వచ్చాను. అక్కడ కాలేజీలు లేవా అంటే మా అమ్మ పంపించింది ఇక్కడ చదువుకోమని. సో ఇక్కడికి వచ్చాను నేను అంతే. పిచ్చి రిప్లైలు అవ్వకండి. నీ పిల్ల పేరేంటి? ఫెర్ఫెరా. ఇండియాకి ఎప్పుడు వస్తారు? ఎందుకండి గుర్తు చేస్తారు ఇండియా అని చెప్పి? బ్రో, ఐ ఆమ్ ప్లానింగ్ టు జర్మనీ. ఐఎమ్ ఏ బీఫార్మసీ స్టూడెంట్. కొంచెం టిప్స్ షేర్ చేయండి. ఒకటే టిప్ ఇస్తాను బ్రో, స్టాప్ ప్లానింగ్. ఏమడిగినా ఇస్తారా? ఇవ్వను. సొంతూరు కాకినాడేనా? ఎస్, మాది కాకినాడే. చిన్నప్పటి నుంచి కాకినాడలోనే పుట్టి పెరిగాను నేను. ఐఎమ్ ఏ కాకినాడ కుర్రోడు. ఓకే. గివేవే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? నాకు ఆ రెడ్ కార్ కావాలి. అని తీర్థంలో బొమ్మగారు కొనడానికే డబ్బులు లేవండి అని. తప్పు కదా, అలా అమ్మల మీద ఒట్టులు వేయచ్చా? చిన్నపిల్లలు చేసి ఆడుకుంటున్నారు మమ్మల్ని.
ఎవరమ్మా చిన్నపిల్లలు, అది మేము చెప్పాలి మిమ్మల్ని చూసి మీరు చిన్నపిల్లలా? ఖర్జూరం గాళ్ళు ఫీల్ అవుతారేమో. అవనే మరకేటి బ్రో, మా ఫ్రెండ్కి నువ్వు బాగా నచ్చావు, ప్రిటియెస్ట్ పర్సన్ యూ విల్ ఎవర్ నో, మాట్లాడు. అమ్మా చూస్తున్నావా, అది ఎంతమంది క్యూలో ఉన్నారు చూడు కోడళ్ళు. మళ్ళీ నన్ను అంటావు రిప్లైలు గట్ట ఇవ్వద్దని చెప్పి ఉన్నాడు చూడు. ఇందులో కూడా వచ్చి అడుగుతున్నారు రిప్లై ఇవ్వమని, మాట్లాడమని. ఏమైనా ఉంటే మా అమ్మతో మాట్లాడుకోండి గైస్, నాకేం సంబంధం లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి, ఐ డోంట్ లైక్ ఇట్. కాఫీ షాప్కి ఎన్నిసార్లు వెళ్ళావు భయ్యా జర్మనీలో? చాలాసార్లు వెళ్ళాను. మనకి పొద్దున్నే లేచి కాఫీ తాగకపోతే డే స్టార్ట్ అవ్వదు. సో మెనీ టైమ్స్. ఎంత అందంగా ఎలా పుట్టావు? పుట్టినప్పుడు చిన్నపిల్లోడుగానే పుట్టాను, పెరిగాక ఇలా అయ్యాను. మీరు ఇన్బాక్స్లో రిప్లై ఇవ్వడం లేదు, ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి బ్రో? అబ్బాయి పెడితే ఇస్తాను, ఇవ్వకుండా ఎందుకుంటాను? ఒకటి మంచిగా ఏమంటారు, ఇప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా అవసరం ఉండి లేకపోతే ఏమన్నా తెలియక ఏమన్నా తెలుసుకోవాలని మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. నేను ఖాళీగా ఉండి ఇవ్వాలనిపిస్తేనే ఇస్తాను. అంతేకాని హాయ్ బ్రో, రిప్లై బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో అంటే ఎవడెత్తాడో నేనైతే ఏమన్నా, మరి ఎవరిని ఇచ్చుకుంటున్నా నేను ఏమన్నా బ్రో, సారీ ఏమనుకోకు. కాకినాడ ఎప్పుడు వస్తారో చెప్పండి, టికెట్ నన్ను అడగద్దు ముందే చెప్తున్నా. టికెట్ తీనప్పుడు మరి ఎందుకు అడిగావు? నేను హట్ అయ్యాను. బెస్ట్ మెకానికల్ కోర్సెస్ అకార్డింగ్ టు ఫ్యూచర్ డిమాండ్స్ అంట. ఆటోమేషన్ ఒకటే, సిమ్యులేషన్ అండ్ డిజైన్ ఒకటే, మెకాట్రానిక్స్ ఒకటే. ఏరోస్పేస్ కూడా బాగానే ఉంటుంది. చాలా ఉన్నాయి బ్రో. మెకానికల్ అంటేనే ఒక తెరిచిన పుస్తకం, అవి సబ్ బ్రాంచెస్ అలా చాలా ఉంటాయి సబ్జెక్ట్స్. మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి మీరు తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చదువుకోండి. హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ యూ హ్యావ్? 116. జిఎఫ్ ఉందా నీకు? ఉందని మాత్రం చెప్పకు, చచ్చిపోతా. వద్దు, చచ్చిపోకండి, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. మీరు ట్రై చేసుకుంటారంటే చేసుకోండి. నమస్తే కాకినాడ అబ్బాయి గారు, ఐఎమ్ ఆల్సో కాకినాడ గర్ల్. వెన్ యూ విల్ కమ్ టు కాకినాడ? తెలియదు. మీది ఏ ఊరు? మా ఊరే. ఇండియా ఎప్పుడు వస్తారు? నాకు ఇంట్రెస్ట్ పోయింది. వస్తే రావండి, పోతే పోనేవండి. వస్తాను, ఎప్పుడు వస్తాను తెలీదు కానీ వస్తాను. మీరు ఏమిట్లు అండి? ఏం లేదు, మీరు నచ్చారని చెప్తే ఇంటి పేరు కనుక్కోమని చెప్పారు మా మమ్మీ. మేము పెసరట్లండి. మా ఇంటి పేరు లబతరజిరిక్ లబలపహ, అది మా ఇంటి పేరు. ఇండియా ఎప్పుడు వస్తావు? నేను రాను, నేను ఇండియా ఇంక రాను. నేను ఇంకా లైఫ్ ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతానికైతే స్ట్రగ్లింగ్ అండి. నీ డార్క్ సైడ్ సీక్రెట్ చెప్పు. సీక్రెట్ కదా, చెప్పను. యూ బికేమ్ మై రీసెంట్ క్రష్. వెరీ బ్యాడ్ టేస్ట్ అండి మీది. వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్టర్ స్టడీస్? విల్ డూ వన్ థింగ్ అండి, విల్ ప్లాన్ ఆఫ్టర్ స్టడీస్. ఆ జెంటిల్మెన్ ఎవడు బ్రో? నీ ప్రతి వైటీ వీడియో కింద నా సజెషన్ ఏం చేసావు అంటున్నాడు. నాకు కూడా తెలియదు బ్రో, ఆడెవడో పాప ప్రతి వీడియో కింద రిప్లై పెడుతున్నాడు, చెవు కుట్టించుకోమని చెప్పాను కదా అంటున్నాడు. ఆడికి వీలుంటే నన్ను దత్తత తీసుకునేలా ఉన్నాడు ఆడు. జర్మనీలో నీకు ఫేవరెట్ ప్లేసెస్ చెప్పండి, లేకంటే మీదొట్టే. నేనే జర్మనీ సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ ప్లేసెస్ అంటే ఎప్పటి నుంచో నేను స్టుట్గార్ట్ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ మనకి కార్ మ్యూజియంస్ ఉంటాయి, పోర్షే మ్యూజియము, మెర్సిడీస్ మ్యూజియం ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడాలి, బాగుంటుంది అక్కడ. నా ఫేవరెట్ ప్లేస్. నేను జర్మనీ రాకముందు నుంచి ఒకసారన్నా వెళ్ళాలి అని చెప్పి అనుకున్న ప్లేస్ అనమాట స్టుట్గార్ట్. వై సో హ్యాండ్సమ్, వాష్ యువర్ ఐస్. మీరు నేనేం కామెడీ చేయట్లేదు గైస్, చూడండి అందరూ ఇదే పెడుతున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తారు ఎందుకు గైస్? ఏదో ఖాళీగా ఉండి కంటెంట్ చేసుకుంటుంటే ఈ విధంగా ట్రోలింగ్ చేయడం అనేది చాలా తప్పు. ఇది మీరు జాబా? కాదు, నేను జాబ్ చేసేవాళ్ళు కనబడుతున్నానా? మనకు జాబ్ ఎవడెత్తాడు అయినని? బ్రో ఐఎమ్ 5'6" అండ్ లుక్ సో షార్ట్, వాట్ టు డూ? హీల్స్ వేసుకోనియా? సరిపోయారు.
పెళ్ళి చేసుకుంటా అంటే చెప్పండి, మాట్లాడుకుందాం. అమ్మా వీళ్ళు ఎవరో మాట్లాడతారంట, ఒకసారి చూడు. మళ్ళీ వీడి ముఖానికి సిగ్గు కూడాను. మాది కూడా కాకినాడే. సూపర్. మనం కాకినాడపురం. ఆల్ ద బెస్ట్. ఇంకా చాలా ఫాలోవర్స్ లవ్ మీరు డిజర్వ్ అవ్వాలని. అండ్ ఐ లవ్ యూ. ఏంది బ్రో అంత మాట అన్నావు? అలా తప్పు, అలా చెప్పకూడదు. డేట్కి ఎప్పుడు? నాకెందుకు వస్తుంది డేటు? నేను అమ్మాయిని కాదు కదా. హార్ట్ మీద హ్యాండ్ వేసుకుని నీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి, నువ్వు ఎంతమందికి ప్రపోజ్ చేసావు? చెప్పను బ్రదర్. అంత స్పాంటేనియస్ డైలాగ్స్ ఎలా వస్తాయి భయ్యా నీకు విత్ పర్ఫెక్ట్ స్లాంగ్? పర్ఫెక్ట్ స్లాంగ్ అంటే ఇది స్లాంగ్ అనేది ఇంకా అది ఈ చిన్నప్పటి నుంచి ఇది ఇంతే కదా, అదంతే, మనం ఏం చేయలేం. స్పాంటేనియస్గా అంటే మనం తిరిగిన బ్యాచ్ అలాంటిది. నన్ను చూసి ఎలా అంటున్నారు మా ఎదలను చూస్తే ఇంకేమైపోతారో. వై ఆర్ యూ సో హ్యాండ్సమ్, హాట్ అండ్ అట్రాక్టివ్? ఈ క్వశ్చన్ అబ్బాయి అడిగాడు. సన్న పిన్ను ఛార్జర్ ఉందండి. ఉంచుకోండి, నాకెందుకు చెప్తున్నారు? హలో బ్రో, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్? తిన్నావా బ్రో? హాయ్ బ్రో, అందరూ బాగానే ఉన్నారు, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఓరి నీ అక్క, ఒరే ఇప్పుడే కదరా హలో హాయ్ బ్రో హౌ ఆర్ యూ అన్నావు, మళ్ళీ తర్వాత ఏంట్రా ఐ లవ్ యూ బ్రో అండ్ ఐ వాంట్ డేటింగ్ అండ్ సెల్ఫీ విత్ యూ అంటున్నావు. ఎవడరా నువ్వు అన్న అంటున్నావు, డేటింగ్ అంటున్నావు? అన్న 1K సబ్స్క్రైబర్స్ సందర్భంగా జర్మనీలో ఒక ఎకరం ల్యాండ్ కొని గివ్ అవే ఇవ్వన్నా. సరిపోద్దా? జర్మన్ పిల్లలు ఏమన్నా ఏమంటావా? గివ్ అవే చెప్పు, ప్లాన్ చేద్దాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మళ్ళీ ఇండియా అంటారు. ఎందుకు నేను ఎందుకు? మీకు ఏమన్నా అందుబాటులో ఏమన్నా కావాలండి? అందరూ ఇండియా ఎప్పుడు వస్తామని అడుగుతున్నారు. యూనివర్సిటీ నేమ్, మా యూనివర్సిటీ నేమ్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డామ్స్టాడ్, TU డామ్స్టాడ్ అంటారు. జర్మనీ అలవాటు అయిందని మన గోదావరిని మర్చిపోకండి, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీరు చెప్పక్కర్లేదండి, కావాలంటే జర్మనీలో ఇంకో గోదావరి స్టేట్ని ఏర్పాటు చేసేద్దాం కావాలంటే. ఫ్రీ టైంలో ఫ్రీగా కాకుండా ఏం చేస్తారు? ఫుల్గా పడుకుంటాను. ఓయ్ కొంచెం అందం తగ్గించవయ్యా, ఊకే నువ్వే కనిపిస్తున్నావు. ముఖం మీద గుడ్డ వేసుకుని మాట్లాడాలేంటి? కనిపించకూడదా? ఏం మాట్లాడుతున్నారు రావు? కూల్ కూల్ కూల్. ఈ గోదావరి స్లాంగ్ వింటే ఏదో తెలియని హ్యాపీనెస్. యాజ్ ఏ గోదావరి అమ్మాయిగా హ్యాపీగా ఉంటుంది. ఓకే, హ్యాపీగా ఉండాలి బ్రో, బాగుండాలి బ్రో. MS ఏరోస్పేస్ ఎలా ఉంది? నువ్వు MEC2 ఏరోస్పేస్ చేంజ్డ్ కదా. కొన్ని మన మెకానికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ కొన్నే ఉంటాయి, కానీ మోస్ట్లీ అన్నీ కొత్తవే ఉంటాయి. మనకి చాలా కొత్త విషయాలు అన్నీ ఉంటాయి. మనకి మెకానికల్ ఫండమెంటల్స్ బాగా వచ్చుంటే ఏరోస్పేస్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ప్లీజ్? मेरा हिंदी आते आओ जाते जाओ, इसी हिंदी हमारा दिस इज माई हिंदी अंते. you will do one thing, when I am speaking na, just switch on your translator and keep it. ఎలా చెప్తారా ఇంగ్లీష్లో? అదే do translate my translate what I am speaking. Okay, thank you. Your workout routine and diet plans. ఫస్ట్ ఇవన్నీ మీరు రెగ్యులర్గా వర్కౌట్కి వెళ్ళి డైట్ చేసేవాడిని అడగాలి. మనం అవన్నీ మానేసి 2 నెలలు అవుతుంది, దగ్గర 2 నెలలు ఏంటి, 6 నెలలు అవుతుంది ఇవన్నీ చేసి. ప్రస్తుతానికైతే నేనేం వర్కౌట్ చేయట్లేదు, డైట్ ఫాలో అవ్వట్లేదు. బైతం ఛానల్లో వీడియో చేయకపోతే నీ మీద ఒట్టేరా అంటే మీరు ఇన్వైట్ చేయాలి కదండి. మీరు వీడియోలోకి ఇన్వైట్ చేస్తే మేము వస్తాం. ఛానల్లో వీడియో చేయండి, ఎలా చేస్తాం? వచ్చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయలేం కదా మా వీడియో, తప్పు కదా. అలాంటి స్టూడెంట్స్కి కొంచెం ఫ్రీగా ట్రైనింగ్ అండ్ టిప్స్ చెప్పచ్చు కదా అన్న. ఏం చెప్తారా తమ్ముడు, మనం సర్టిఫైడ్ కాదు. సర్టిఫైడ్ ఉన్న వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా ఫేక్ నా కొడుకులు ఉన్నారు. మనకు సర్టిఫికేషనే లేకుండా మనం ఫ్రీగా చెప్తానంటే దెబ్బ అయిపోద్ది. వద్దు, మనం అలాంటి చేయకూడదు. ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఇవ్వను.
మీ కాలేజ్ వ్లాగ్ కావాలి బ్రో. ముందు నేను కాలేజ్కి వెళ్ళాలి కదా బ్రో. ఇంతకీ బీటెక్ ప్రాజెక్ట్ ఏం చేసామో తెలుసారా? ఈ కాంపోజిట్ మెటీరియల్స్ మీద చేసాము లాస్ట్ మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు. అంతే, అంతకు మించి నన్ను అడగండి, నాకు అది ఒకటే తెలుసు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? వాట్స్ యువర్ జిఎఫ్ నేమ్? జిఎఫ్ ఉందా? మనకి జిఎఫ్లు గట్రా ఎవరు ఉండరు, ఓన్లీ బిఎఫ్లే. ఈ వీడియోలో అంతే. ఇప్పుడు వారం అయిపోయింది ఆల్రెడీ పెట్టి, ఇప్పుడే ఖాళీ అయింది, అందుకే చేశాను ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీరు. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. అంతకుమించి నేనేం చెప్పలేను అనుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. టైంకి తినండి, స్టే హైడ్రేటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ నౌ.